హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఉసిరికాయలతో రాస ఉసిరితో మరబ్బ చేస్తుందండి. ఈ రాస ఉసిరికి కొంచెం నెయ్యి ఫ్రై చేసుకోవడానికి నెయ్యి కావాలి. ఎంత ఇవి 1 కేజీ ఉసిరికాయలండి. వీటికి మన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోద్ది. అది క్వాంటిటీ అంత పెద్ద ఏం లేదు. ఏంటంటే అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవడానికి ఆ కాస్త నెయ్యి. దానికి ఏంటంటే బెల్లము, అలాగే షుగర్. అంటే మొత్తం బెల్లంతో చేయొచ్చు, మొత్తం షుగర్తో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బెల్లం అనేది కొంచెం హెల్దీ కదా, మరి మొత్తం షుగర్తో అనేసరికి మళ్ళీ పిల్లలకు అంత ఇది కాదనే ఉద్దేశంగా అయితే మొత్తం బెల్లంతో చేయొచ్చు. కానీ కలర్ కొంచెం డార్క్ అయిపోద్ది, పిల్లలు ఇష్టపడతారో లేదు. అందుకని చెప్పేసి కిలో ఉసిరికాయలకి 1/2 కిలో బెల్లం తీసుకుంటున్నాను, 1/2 కిలో షుగర్ తీసుకుంటున్నా. అలాగే ఒక చిటికెడు ఉప్పు ప్లస్ యాలకులు, షుగరు కలిపి పొడి చేసి పెట్టుకుంటాను నేను. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఈ షుగర్ పాకం అనేది క్రిస్టల్స్ అవ్వకుండా ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం అలా పిండుకోవాలి. ప్రాసెస్ అంతా నేను మీకు చూపెడతాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కిలో ఉసిరికాయలకు కిలో షుగర్ కానీ, కిలో బెల్లం కానీ, లేదా 2 కలిపి చేసుకోవాలనుకుంటే 1/2 కిలో షుగర్ తీసుకోండి, 1/2 కిలో బెల్లం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చేద్దామా? మగ్గే లోపల కాయలు కొంచెం మెత్తపడేలా మనం చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో గిన్నెను క్లాత్ బట్టి అలా కలుపుతూ ఉండాలి. ఈలోపు మనము ఈ షుగరు బెల్లాన్ని పొడి చేసుకుని షుగరు ఈ 2 కరిగేటట్టు, పాకమే మక్కర్లేదు, కరిగేటట్టు చేసి ఫిల్టర్ చేసుకోవాలి. చేసి అందులోనే వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకుంటే అది తీగ పాకం వచ్చేంత వరకు అలా చూసుకోవాలి. అందుకే ముందుగా మనకు బెల్లం కరిగితే చాలు. ఓకేనా? ఇలా బెల్లం తరుక్కొని వాటర్ పోసేస్తాం. కొలత కూడా ఏం లేదండి దీనికి. ఎందుకంటే మనకు పాకంలో అంటే ఈ షుగర్ సిరప్, బెల్లం సిరప్లో ఉడకాలి కాయలు అనేవి. అయితే మొత్తం షుగర్తో చేసుకుంటారండి. కాకపోతే మనకు కొంచెం బెల్లం అంటే పిల్లలకు మంచిది కదా అన్న ఉద్దేశంగా మొత్తం బెల్లం పెడదామంటే అది కొంచెం కలర్ మారుతుంది. మరి పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అనే ఉద్దేశంగా ఇలా 1 కేజీ బెల్లం, 1 కేజీ షుగరు 2 కలిపి చేస్తున్నాను. దీన్ని మొత్తం కరగనిద్దాము. కరగనిచ్చిన తర్వాత అప్పుడు ఫిల్టర్ చేద్దాం. ఇలా మధ్య మధ్యలో రంగు మారేటట్టు చూసుకొని, వీటికి నేను హోల్స్ అవి ఏం చేయలేదండి, మామూలుగానే మగ్గనిద్దాము. ఓకే, చూడండి బాగా మంచిగా ఉడికింది లోపలికంతా. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ షుగర్ సిరప్ను, బెల్లము షుగర్ కలిపి సిరప్ ఇందులో పోసి ఆ తర్వాత ఏలకల పొడి, కొంచెం సాల్ట్ వేద్దాం. ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే వెళ్ళిపోతాయి. ఇది చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి, తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. తీగ కొంచెం మరీ లేత పాకం కాకుండా, కొంచెం అలానే లడ్డు పాకం కాకుండా చూసుకోండి. ఇది మనం ఉడుకుతుంటే ఇప్పుడు మనం ఎలాంటి పాకం తీసుకోలేదు, ఇలా ఉడుకుతూనే పాకం రావాలి. ఈ సిరప్లో ఏంటంటే ఈ కాయలు అనేటివి బాగా ఉడకాలి. ఆ ఉసిరికాయకు లోపలంతా స్వీట్నెస్ పడుతుంది. అప్పుడు మంచి ముదురు పాకం వచ్చిన తర్వాత, అంటే తీగల ముదురు నేను మీకు చూపిస్తాను. అలా వచ్చిన తర్వాత తీసి మనం చల్లార్చుకుని జాడీలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సంవత్సరం దాకా మనం ఉంచము. ఇప్పుడు ఏంటంటే ఈ యాలకులు, మన షుగర్ పట్టిన పౌడర్ ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను నేను. ఒక 3-4 స్పూన్లు వేస్తా, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, స్వీటే కాబట్టి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. స్వీట్ అనేది చేసినప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే ఆ కమ్మదనం వేరే ఉంటుంది. ఎంత, ఇదిగో చూడండి, 1/2 టీ స్పూన్ అంతే చాలు. ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసం పిండుదాము. ఒక చెక్క, ఒక 5-6 డ్రాప్స్ వేస్తే సరిపోద్ది. ఇదిలాగే ఉడకనిచ్చాలి. మొత్తం దగ్గరికి వచ్చిందండి. మా కిచెన్ చూసి భయపడకండి, వాళ్ళ పొద్దున్న నుండి నాకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న స్టవ్ దగ్గర. అందుకని నా హంగామాగా ఉంది. అంత అయిపోయిన తర్వాత
క్లీన్ చేసుకుంటాం. చూడండి ఇలా ఇప్పుడు మనము నీళ్ళలో వేసి చూసుకుంటే అలా ఫామ్ కావాలి. ఓకే, అప్పుడు మనకు సరైన పాకం వచ్చినట్టు. ఇంకా దీన్ని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఓకే, బయట పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది. ఎందుకు వచ్చిన బాధ, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే ఇంకా బెటరు. ఈ టైంలోనే మనము నిమ్మరసం పిండేద్దాము. ఏంటంటే ముద్దలు ముద్దలుగా పట్టకుండా ఉంటుంది అంతే. ఇందులో ప్లస్ టేస్ట్ కూడా కొంచెం ఆ కమ్మదనం వేరే వస్తుంది. ఓకేనా, ఇంతే. దీన్ని మనం ఇంకా స్టవ్ కట్టేసి మూత పెట్టేసి చల్లారిన తర్వాత ఏదన్నా గాజు బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్ కానీ అలా అందులో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఈ జ్యూస్ ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు బలవంతంగా తినిపించడమే వాళ్ళ చేత, ఇది ఒకటి తింటారు. అయితే ఈ జ్యూస్ ఏంటంటే ఇదంతా ఈ బెల్లం పాకము మనం ఏమి వేస్ట్ చేయమండి. ఇది సమ్మర్లో నిమ్మకాయ షర్బత్ చేసుకుంటాం కదా, నిమ్మకాయ రసం, అందులో యూజ్ చేసుకోవచ్చు షుగర్కి బదులుగా. ఇందులో మనకు ఈ ఉసిరికాయలో ఉన్నటువంటి మొత్తం విటమిన్స్ ఇందులో వచ్చింది కాబట్టి అది అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. నిమ్మకాయ షర్బత్కి యూజ్ అవుతుంది, అలాగే మనము రాగి జావ చేసుకుంటాం కదా దానికైనా యూజ్ అవుతుంది. ఏ రకంగా అయినా సరే అండి వాడుకోవచ్చు. ఇంకా అవసరం అనుకుంటే పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళల్లో ఇది ఒక స్పూన్ కలుపుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని కూడా తాగితే ఎంతో మంచిది. ఇలాంటి పోషకాలు ఉన్నటువంటి మంచి హెల్దీ అయినటువంటి ఈ రెసిపీ తప్పకుండా మీ పిల్లలకు మీరు చేసి పెట్టండి. అందరూ తినండి, మీరు తినండి, హెల్దీగా ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ అమూల్యమైనటువంటి సలహాలు మాకు అందించండి. అలాగే మీ బంధువులకు మిత్రులకు అందరికీ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.